ప్రభునందు ప్రియులైన మీ అందరికీ సర్వశుభాలు. ఈరోజు ఆదర్శ కుటుంబం ప్రిస్కిల్లా అకుల జీవితంలోని మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానించేద్దాం. వారు కలిసి ప్రోత్సాహపరుస్తున్నారు. అపోస్తుల కార్యములు 18:27. తర్వాత అపోలో అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకుని వెళ్ళనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అకుల ప్రిస్కిల్లాలు అపోలోను ప్రోత్సాహపరుస్తున్నారు. సేవలో తోటి వారిని ప్రోత్సహించడం గొప్ప సంగతి. ప్రోత్సహించడంలో అకుల ప్రిస్కిల్లాల పాత్ర దాచిపెట్టలేనిది. నాయకత్వపు శిక్షణనివ్వడమే కాక అకయాలో ఉన్న సహోదరులకు సిఫారసు ఉత్తరం రాశారు. ఏ కోణంలో చూసినా ఈ భార్యాభర్తలు అగ్రగణ్యులే. ఆ రోజుల్లో కొరింథులో అంటే అకయా ప్రాంతంలో నాయకుడు లేడు కనుక సంఘ నాయకుడిగా ఉండి సంఘానికి గణనీయమైన సేవ చేశాడు. సంఘం ఫలించింది. కొందరు అపోలో శిష్యులుగా మారి అతన్ని వెంబడించారు. పౌలు అపోలోను జతపనివాడిగా అపోస్తుడిగా పరిగణించారు. కొరింథులో పౌలు విత్తనం వేశాడు, అపోలో దానికి నీరు పోశాడు. ఈ విషయం వెనకాల అకుల ప్రిస్కిల్లాల హస్తం, ఆదరణ, ప్రోత్సాహం ఉంది. ఇతన్ని ప్రోత్సహిస్తే రేపు మనకి అడ్డం వస్తాడేమో, మన స్వార్థ పొలాన్ని ఆక్రమించుకుంటాడేమో అనుకోలేదు. ఇతరులను ప్రోత్సహిస్తే వారు మనకు పోటీ అవుతారేమో అని చిన్న చూపుతో చూడకూడదు. ప్రోత్సహిస్తే వారు మనలను బట్టి సంతోషిస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు. హెబ్రీ 10:25. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఈ విశ్వాస జీవితంలో అందరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. బర్నబా ప్రోత్సాహం ద్వారానే సంఘం పౌలును తోటి విశ్వాసిగా స్వీకరించారు. ఇతరులను ప్రోత్సహించే సామర్థ్యం బర్నబాకుంది. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న అంత్యోకయ సంఘాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాడు. చపల చిత్తులైన క్రైస్తవులు, సేవకులు కొద్దిమంది ఉంటారు. అలాంటి వారి మధ్య ప్రభు పక్షాన స్థిరంగా నిలిచి ఉండడం కొరకు ప్రోత్సాహం చాలా ప్రాముఖ్యం. మనం ఒకరినొకరం ప్రోత్సహించుకోగలుగుతున్నామా? మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది. సహోదరుల కోసం, సంఘం కోసం, ప్రభు కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. ఫలాని వారు నా గురువు, నా మెంటార్, నా సలహాదారుడు, ప్రోత్సాహకుడు అని చెప్పుకుంటారు. యు మై ఇన్స్పిరేషన్ అని మన గురించి చెప్పగలిగే వారు ఉన్నారా? నేను పాటలు రాయడానికి ఆయనే నా మెంటార్, నేను ఇలా వాక్యం చెప్పడానికి ఆయనే నా మెంటార్, పాటలకు బాణీలు కూర్చడానికి ఫలాని వారే నా ప్రోత్సాహకులు అని చెప్పేవారు ఉంటే మన జీవితం సార్థకమైనట్టే. ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించాయి? మన మాటలతో, మన చర్యలతో, మన ఉనికితో ఇతరులను ప్రోత్సహించినప్పుడు మనం ఉత్తమంగా ఉంటాం. మనలో ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం అవసరం. కొన్నిసార్లు కృంగిపోతుంటాం. పైకి కనిపిస్తున్నంత నిబ్రంగా అందరూ ఉండలేరు. మనమందరం ఏదో ఒక వైఫల్యం, ఏదో ఒక విమర్శ, ఏదో ఒక సందేహం ఉన్నవాళ్ళమే. ఇలాంటి ఏదో ఒక నిరుత్సాహంలోనే ఉంటాం. రోమ 15:2 తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవని సామెతలు 16:24 ఉంది. కొన్ని సంగతులు సౌమ్యంగా నచ్చ చెప్తున్నట్టుగా ప్రోత్సహించాలి, కఠినంగా గద్దిస్తున్నట్టుగా ఉండకూడదు. దైవ గ్రంథంలో కొందరు ప్రోత్సహించిన విధానం చూడండి. దావీదు రాజుని గమనించగల సమూయేలు లాంటి మహానాయకులు, ఎలీషా ప్రవక్తని గమనించగలిగే ఏలియా లాంటి మహాప్రవక్తలు, యెహోషువ లాంటి నాయకుల్ని పెంచి పోషించగలిగే మోషే లాంటి అగ్రనాయకులు, జాన్ మార్క్ లాంటి సాహితీపరుల్ని చేరదీసే బర్నబా లాంటి నిస్వార్థపరులు, తిమోతి లాంటి యవనస్తుల్ని కుమారులుగా స్వీకరించే తండ్రుల వంటి వారు, తీతు లాంటి సంఘ కాపురులను చూచి తర్ఫీదు చేయగల పౌలు లాంటి దీర్ఘదర్శకులు, అపోలోను ప్రోత్సహించిన అకుల ప్రిస్కిల్లాల లాంటి అసామాన్యులు కూడా. మీరు సాహసోపేతమైన జంట. వీరి వల్లే కలిసి ప్రోత్సహించడం మనకు గౌరవం. మన సలహా కోసం మన దగ్గరికి వస్తున్న వారికైనా ఒక ప్రోత్సాహ వచనం అనుగ్రహించినట్లు మనం ప్రార్థించాలి. వారికి ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పించాలి. ప్రోత్సాహపు మాటలు ఔషధంలా పనిచేస్తాయి. ప్రోత్సాహం కావాలనుకున్న వారు, దేవా ప్రోత్సహించే ఒకరిని నాకు జ్ఞాపకం చేయండి అని ప్రార్థించాలి. పిమ్మట మీ ప్రేరణ ప్రకారం పనిచేయడానికి నాకు సహాయం చేయండి అని కూడా వేడుకోవాలి. అంతేకాదు, ప్రభు మమ్మల్ని ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి మా జీవితాల్లో ఉంచిన స్నేహితుల కొరకైన ధన్యవాదాలని కూడా చెప్పాలి.
మనం ప్రోత్సాహం పొందిన సమయాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఉదాహరణకి బాల్యలో బెంజమిన్ వెస్ట్ తన చెల్లి బొమ్మ గీయడానికి ప్రయత్నించాడు, కానీ అది బొత్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. అతని తల్లి అతని కళా సృష్టిని చూసింది. ఆనందంగా అతని తలపై ముద్దు పెట్టుకుంది. ఓహో, ఇది చెల్లి బొమ్మేగా అంది. ఆ ముద్దు తనని కళాకారుడిగా మార్చిందని, తాను గొప్ప అమెరికన్ చిత్రకారుని అయ్యానని అతను తర్వాత చెప్పాడు. ప్రోత్సాహం ఒక శక్తివంతమైన విషయం. చిన్న అభినందన, చిన్న స్పర్శ కొందరి జీవితాలకు మలుపుగా ఉంటుంది. దేవుని ప్రేమతో ప్రోత్సహించాలి. అధికారం కన్నా ప్రేమ, విమర్శ కన్నా పరామర్శ ప్రదర్శించాలి. దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇది పరిచర్య. ముఖ్యంగా క్రైస్తవ సంఘాల్లో వరంగల యువతను ప్రోత్సహించాలి. యువకుల నమ్మకాన్ని పెద్దలు విశ్వసించాలి. పెద్దల ప్రోత్సాహాన్ని యువత వమ్ము చేయకూడదు. లక్ష్య సాధన దిశగా వారిని ప్రోత్సహించాలి. ప్రోత్సహించేవారు లభించినప్పుడు మన లక్ష్యం సులువు అవుతుంది. ప్రోత్సాహంతో పనిచేస్తే విజయం వెంట నడుస్తుంది. ఆత్మల భారం, దేవుని పిలుపు, సేవలో నైపుణ్యం ఉన్న సేవకుల్ని తప్పక ప్రోత్సహిద్దాం. అపోల్లోకు అకుల్లా ప్రిస్కిల్లాల ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేనిదని నా భావన. మొక్కోవాని ధైర్యంతో క్రీస్తుని ప్రకటించడానికి ఈ జంట సహాయపడింది. ఆమేన్.